హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ జానపద కవిత్వం. నిరక్షరాస్యులైన జానపదులు అప్రయత్నంగా తమ సహజ భావాలను కవిత్వ రూపంలో వెలువరించినప్పుడు ఆవిర్భవించేదే జానపద కవిత్వం. నిరక్షరాస్యులైన జానపదులు అప్రయత్నంగా తమ సహజ భావాలను కవిత్వ రూపంలో వెలువరించినప్పుడు ఆవిర్భవించేది జానపద కవిత్వం. సంతోషం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, కరుణ, శృంగారం మొదలైన మానసిక భావాలను వెలిబుచ్చడానికి, పని చేసినప్పుడు శ్రమను మరిచిపోవడానికి, తీరిక సమయాల్లో, వేడుకల్లో, సంబరాల్లో పాడుకునే పాటలు, కథా గేయాలు వంటివి జానపద కవిత్వ శాఖలోకి వస్తాయి. జానపద కవిత్వానికి ఛందోబంధాలు, అలంకార సంప్రదాయాలు అడ్డురావు. జానపద కవిత్వానికి ఛందోబంధాలు, అలంకార సాంప్రదాయాలు అడ్డురావు. ఇప్పుడు మనం జానపద కవిత్వం యొక్క లక్షణాలు తెలుసుకుందాం. జానపద కవిత్వం యొక్క లక్షణాలు తెలుసుకుందాం. జానపద కవిత్వం ప్రధానంగా మౌఖికం. జానపద కవిత్వం ప్రధానంగా మౌఖికం. దీని లక్షణం ఏంటిది? మౌఖికం. దీని పుట్టుక నోటి మాటతోనే, వ్యాప్తి కూడా నోటి మాట ద్వారానే. పల్నాటి వీరచరిత్ర. ప్రాచీన కాలంలో కొన్ని గేయాలు కొందరు రాసుకున్నారు, వాటిని సేకరించి ప్రచురిస్తున్నారు. అందులో ఒకటి పల్నాటి వీరచరిత్ర. అయినా దాని ప్రసారం మౌఖికంగానే ఉంటుంది. ప్రాచీన కాలంలో కొంతమంది పల్నాటి వీరచరిత్రను రాసుకున్నా కానీ దాని ప్రసారం ఎలా అవుతుందంటే మౌఖికంగానే జరుగుతుంది. రెండోది, జానపద కవిత్వం ఆశువుగా పుడుతుంది. జానపద కవిత్వం ఆశువుగా పుడుతుంది అంటే రచించడం, పాడడం ఒకేసారి జరుగుతుంది. ఈ ఆశువుగా పుట్టడం అంటే రచించడం, పాడడం ఒకేసారి జరిగితే దానిని ఆశువుగా పేర్కొనడం జరుగుతుంది. ఈ లక్షణాన్ని ఆశు లక్షణం అంటారు. కవితా రచనకు, పాట పాడడానికి విలంబం ఉండదు. తిరుపతి వెంకట కవులు, కొప్పరపు కవులు ఆశు పద్యాలు చెప్పేవారు. తిరుపతి వెంకట కవులు, కొప్పరపు కవులు ఆశు పద్యాలను చెప్పేవారు. ఇంకొకటి, మూడోది చూసుకున్నట్లయితే జానపద కవిత్వంలో పాద విభజన స్పష్టంగా ఉంటుంది. జానపద కవిత్వంలో పాద విభజన అనేది స్పష్టంగా ఉంటుంది. లిఖిత సాహిత్యంలో పాద విభజన అన్ని చోట్ల ఉచ్చారణలో తెలీదు. అక్షరాల సంఖ్యను బట్టో, గణాల సంఖ్యను బట్టో తెలుసుకుంటారు. పాటలో మాత్రం పాదానికి విరామం ఉంటుంది. జానపద కవిత్వం పాదాంత విరామం ఉచ్చారణబద్ధమైంది. జానపద కవిత్వం పాదాంత విరామం ఉచ్చారణబద్ధమైంది. లిఖిత సాహిత్యంలో ప్రధానంగా సంఖ్యాబద్ధమైంది. ఈ పాద విభజన అనేది లిఖిత సాహిత్యంలో ప్రధానంగా సంఖ్యాబద్ధమైంది. నాలుగోది చూసుకున్నట్లయితే జానపద కవిత్వం లయబద్ధమైంది. జానపద కవిత్వంలో పాదంలో మళ్ళీ అంతర్నిర్మాణం ఉంటుంది. ఇక ఐదోది చూసుకున్నట్లయితే కథా కావ్యాల్లో ప్రధానమైన ఒక మూస ఉంటుంది. కథా కావ్యాల్లో ప్రధానమైన ఒక మూస పద్ధతి ఉంటుంది. బొబ్బిలి కథ, కామమ్మ కథ, బాలనాగమ్మ కథ వంటి కథా కావ్యాల్లో కథ బాణీ ముందే ఏర్పడే ఉంటాయి. కథకుడు పాడుతూ ఉన్నప్పుడు పాదాలు అల్లుకుంటూ ఆశువుగా చెప్పుకుంటూ పోతాడు. ఇంకా ఆరోది చూసుకున్నట్లయితే జానపద కవిత్వం కాలానికి కట్టుబడదు. ఈ జానపద సాహిత్యం అనేది కాలానికి కట్టుబడదు.
జానపద కవిత్వం అప్పటికప్పుడు నోటితో ఆశువుగా అల్లేది కాబట్టి ఆ కవిత్వానికి రచనాకాలం పాడినప్పుడే. రచనాకాలం ఏంటంటే పాడేవాడు పాడినప్పుడే. జానపద సాహిత్యానికి ప్రసిద్ధుడైన ఒక రచయిత అనేవాడు ఉండడు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి.